నేను డాక్టర్ చావా ఆంజనేయులు, చైర్మన్ అండ్ వర్కింగ్ కన్సల్టెంట్ అట్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. ఇక్కడ అడ్వాన్స్డ్ కేర్ ఫర్ ఇయర్, నోస్, థ్రోట్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, టినిటస్, వర్టిగో, హీరింగ్, స్పీచ్ అండ్ స్వాలోయింగ్ ప్రాబ్లమ్స్ కి అన్ని రకాల టెస్ట్లు, ట్రీట్మెంట్ విధానాలు అందుబాటులో ఉన్నాయి. సో మీరు మీ ప్రాబ్లమ్స్ కి అడ్వాన్స్డ్ కేర్ విత్ ఎక్స్పర్ట్స్ విత్ హై టెక్నాలజీ ఇక్కడ మీరు పొందగలుగుతారు. మీ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోగలుగుతారు. చెవులో మనకి వినికిడి తగ్గితే, ఎస్పెషలీ నరం వీక్నెస్, దాన్ని సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్ అంటాం అన్నమాట. ఇప్పుడు మనము ఈ నరం వీక్నెస్ వస్తే కొన్ని రకాల ఇంజెక్షన్లు చెవులో ఇచ్చుకొని మనం ఆ నరం వీక్నెస్ని ఆపొచ్చు, ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా మందిలో ఏంటంటే ఎక్యూట్ సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్ ఉంటుంది, అంటే సడన్ ఆన్సెట్ హీరింగ్ లాస్ అంటాం అన్నమాట. ఇలా వచ్చినప్పుడు గనక పేషెంట్ డాక్టర్ దగ్గరికి ఇమ్మీడియట్గా వచ్చినట్లయితే మనం ఇంజెక్షన్స్ ఇచ్చి చెవులో వాళ్ళ హీరింగ్ని కంప్లీట్గా నార్మల్గా తీసుకురావచ్చు. సాధారణంగా ఏంటంటే మనకు వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కానీ, చలిగాలికి వెళ్ళినప్పుడు కానీ, లౌడ్ నాయిస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ మనకి ఈ చెవులో వినికిడి తగ్గుతుంది అన్నమాట. దీన్ని సడన్ సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్ అంటాం. ఎవరైనా కూడా జలుబు చేస్తే ఏంటంటే సాధారణంగా వీళ్ళు అనుకునేది జలుబు తగ్గితే చెవులో వినికిడి కూడా తగ్గిద్ది అనుకుంటారు. కొంతమందిలో నరం వీక్ అయితే వాళ్ళలో వినికిడి తగ్గదనమాట. డిలే చేయటం వలన మనం ఫర్దర్ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా వినికిడి ఇంప్రూవ్ కాదు. ఎప్పుడైనా కూడా మనకు జలుబు చేసినా, చలిగాలి పోయినా, లౌడ్ నాయిస్ కి ఎక్స్పోజ్ అయినా, వినికిడి తగ్గినా, చెవులో గుయ్యమని సౌండ్ వచ్చినా ఇమ్మీడియట్ గా మనం డాక్టర్ని సంప్రదించి హీరింగ్ టెస్ట్ చేసుకొని, హీరింగ్ లో కనుక నర్వ్ లాస్ ఉన్నట్లయితే దానికి మనం ఇమ్మీడియట్ గా మెడిసిన్స్ తో పాటు చెవులో ఇంట్రాటింపానిక్ డెకడ్రాన్ అంటాం, ఈ ఇంజెక్షన్స్ ఇచ్చినట్లయితే వాళ్ళకి ఇమ్మీడియట్ గా ఆ హీరింగ్ ఇంప్రూవ్ అయింది, చెవులో గుయ్యం అనే సౌండ్ కూడా తగ్గిద్ది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు సడన్ గా వినికిడి తగ్గితే మటుకి నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మనం కొద్ది వారాలు నెగ్లెక్ట్ చేసినా కూడా తర్వాత మనకి సిమ్టమ్స్ ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఇంప్రూవ్ కావు, పర్సిస్టెంట్గా టినిటస్ ఉంటుంది, అలాగే హీరింగ్ లాస్తో కూడా సఫర్ అవుతూ ఉంటాం అన్నమాట. రెండోది ఏంటంటే క్రానిక్ హీరింగ్ లాస్ అంటాం. చాలా రోజుల నుంచి వాళ్ళకి వినికిడి తగ్గి ఉంటుంది, లేదా కొంతమందికి ఎక్యూట్ ఆర్ సడన్ హీరింగ్ లాస్ వచ్చి వాళ్ళకి హీరింగ్ ఇంప్రూవ్ కాకుండా ఉంటుంది అనమాట. ఈ లాంగ్ టర్మ్ హీరింగ్ లాస్ ఉన్న వాళ్ళకి మెయిన్గా ఏంటంటే మన లోపలి చెవులో ఉన్న సెల్స్ డీజనరేట్ కావటం వలన, అలానే బ్లడ్ ఫ్లో తగ్గటం వలన, ఎవరికైనా కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉన్నా, డయాబెటీస్ ప్రాబ్లం ఉన్నా, హైపర్ టెన్షన్ ప్రాబ్లం ఉన్నా, అదర్ ఇమ్యూనలాజికల్ డిజార్డర్స్ ఉన్నా వాళ్ళకి మన లోపలి చెవులో ఉన్న చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ అనేవి క్లోజ్ అయిపోయి బ్లడ్ ఫ్లో తగ్గి దానివల్ల వినికిడి తగ్గటం జరుగుతుంది అనమాట. ఇలాంటి వాటిల్లో మనం ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్స్ ఇస్తాం. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటే ఏంటంటే పేషెంట్ బ్లడ్ నుంచి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని సపరేట్ చేస్తాం. దాంట్లో మెయిన్ గా గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అలానే బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేయడానికి వాసోడైలేటర్స్ ఉంటాయి అనమాట. ఈ వాసోడైలేటర్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్న ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని మనం చెవులోకి ఇంజెక్ట్ చేసినట్టయితే అది లోపలి చెవులోకి వెళ్ళి లోపలి చెవులో ఉన్న బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేస్తే బ్లడ్ వెజల్స్ ని డైలేట్ చేసి చెవులో ఉన్న సెల్స్ కూడా రీజనరేట్ చేయడానికి ఉపయోగపడుద్ది. సో మెయిన్గా ఏంటంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా కొంతమందిలో ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుద్ది. మెయిన్గా దీని నుంచి ఏంటంటే ఫర్దర్ డిటరేషన్ కూడా కాకుండా ఉంటుంది. ఏదైతే వినికిడి తగ్గిద్దో దాన్ని స్టెబిలైజ్ చేయడానికి, అంటే ఇంకా తగ్గకుండా ఉంచడానికి కూడా ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది ఉపయోగపడుద్ది. ఇది ఏం చేస్తుందంటే లోపలి చెవులో ఉన్న ఆ పార్షియల్లీ డ్యామేజ్డ్ సెల్స్ని రీజనరేట్ చేసి ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుద్ది. అలాగే బ్లడ్ ఫ్లోని కూడా ఇంప్రూవ్ చేసి లోపల ఉన్న సెల్స్ ఫర్దర్ డ్యామేజ్గా చేయకుండా ఉపయోగపడుద్ది అనమాట. సో ఇప్పుడు చెవులో ఇంజెక్షన్స్ వల్ల ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అనుకోవచ్చు, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్స్ అనుకోవచ్చు, ఆ వెనికిడిని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇంప్రూవ్ చేయలేకపోయినా కొంతమందిలో ఫర్దర్ ఇంకా డిటరేట్ కాకుండా ఇంకా తగ్గకుండా వీటిని ఉపయోగపడతాయి అన్నమాట. సో ఎవరికైనా చెవులో ప్రాబ్లం ఉంటే, వినికిడి తగ్గటం కానీ, టినిటస్ కానీ, డిజినెస్ ప్రాబ్లం ఉన్నా, వాళ్ళ వ్యాధిని బట్టి స్టెరాయిడ్స్ కానీ, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా కానీ మన చెవులో ఇచ్చినట్లయితే వాళ్ళకి అక్కడ సెల్స్ని డీజనరేట్ చేయటం, ఇన్ఫ్లమేషన్ తగ్గియటం, బ్లడ్ ఫ్లోను పెంచడం వలన మనం హీరింగ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, టినిటస్ని తగ్గించుకోవచ్చు, డిజినెస్ని తగ్గించుకోవచ్చు, అలానే ఫర్దర్ హీరింగ్ డిటరేషన్ కాకుండా కూడా చూసుకోవచ్చు.